అస్సలు అసలు డార్కే కంప్లీట్. చెప్తాను నీకు. అంటే మరి చీకటి పగలనేది మనకి మనకు ఆలోచన తక్కువ అని చెప్తాను. గ్రేట్ యార్ గ్రేట్. కానీ ఏం క్యాలిక్యులేషను. 16 మంది అక్కడ దబ్బలం అనేది తెలియకపోతే ఒకే ఒక్కటి తీసుకురామా మనిషి. అసలు మరి ఏమి ఉండదు, ధైర్యం అంతే బాగా. అంటే క్యాలిక్యులేషన్ ఉంటుంది, లెక్క ఉంటుంది కదా, లెక్క ఉంటుంది ప్రతిదానికి. అంటే మన ఇప్పుడు మన ఊరు కాబట్టి మనకు లెక్క ఉంటుంది, అదే వేరే ఊరు వెళ్తే లెక్క ఉంటుంది కదా. మరి ఎవరైనా కంపల్సరీగా ఉండాలి. అంటే ఒకసారి 2 సార్లు వెళ్ళినప్పుడు అర్థమైపోతుంది, క్యాలిక్యులేషన్ ఉంటుంది అంతేనా. అంటే వైజాగ్ వెళ్తే మరి ఇప్పుడు లెక్క అవసరం లేదు. ఉంటారు అక్కడ బస్ స్టాప్ కానీ స్టేషన్ దగ్గర కారు పట్టుకుని ఉంటారు, ఎవరైనా భజన పెట్టించుకుంటారు. కారు కానీ బండి కానీ ఉంటే వాళ్ళు పట్టించుకొని తీసుకెళ్తారు. మధ్యలో మరి వెళ్తున్నప్పుడు మళ్ళీ వెళ్తున్నప్పుడు ఇంకేం ఉండదు అబ్బా. అసలు ఒక బస్సులో బండిలో కూర్చొని పోమంటే స్టాప్ లో లెక్క పెట్టము, టన్ను వేసుకొని వేసి మేరకు ఎక్కితాం పొంగిపోతాం. పలానా టైంకి వద్దని మనకు ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఒక 3 గంటల వరకు చేసిన తర్వాత వీనర్ ఆపుతారు కదా, కొత్త వలస వరకు మనం పడుకుపోవచ్చు, కొత్త వలస వేసిపోతాం. అప్పుడు మనకు మిగతా స్టాప్స్ గుర్తుంటుంది. ఏ స్టాప్కి వెళ్ళాలంటే ఇక్కడే బెంగళూరు వరకు వెళ్ళాను. బెంగళూరు నుంచి ఒక 23 సార్లు వెళ్ళి ఉంటుంది. 23 సార్లు స్వామి మాల వేస్తాడు. ఆ మాల వేసిన వెంటనే మనకు ఒకటి ఎక్కడ బుక్ చేస్తాడు. అతనికి 25 నవంబర్ 25 ఎప్పుడు ఆయన ఇంట్లో పూజ పెట్టుకుంటాడు. మాల వేసిన తెస్తాడు కూడా. నవంబర్ 25 పక్క బెంగళూరు. 23, 24 అనుకుంటా, 23 ఇంచుమించు. అయితే ఒక చిన్న మాట, ఇప్పుడు మురళీ మిల్లులో దగ్గర 16 32 కళ్ళకి కనిపించిన దబ్బలం ఎలా కనిపించింది, ఎలా కనిపించింది? ఇది ఒకటి 16 32 కళ్ళకి కనిపించలేదు దబ్బలం. మరి దబ్బలం 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 పెట్టినప్పుడు మనం అప్పుడు అబ్జర్వ్ చేసాం, ఒక వ్యక్తి ఎక్కడ పెట్టాడు ఎత్తుకుతాండ్ರೆ ఇచ్చేవచ్చు. అంటే ఈ మొత్తం ఈ 32 కళ్ళు ఉండి లేనట్టే అంతే. రైట్, థ్యాంక్ యూ రియల్. ఎందుకంటే తిరుపతి యు ఆర్ అంబాసిడర్ ఆఫ్ ఇది, నిజంగా గాడ్ ఇది గిఫ్ట్ నిజంగా. ఎందుకంటే ఇదేదో చెప్పడానికి చేయడానికి కాదు, యు ఆర్ హీరో అనమాట. హీరో. మన కలిసి ఎన్నాళ్ళు అయింది? 25 దాటి ఉంటుంది. ఏమి గుర్తు అబ్బా, ఏం మెమరీ అబ్బా. అందరం కలిసి ఇదే కాలం. రైట్, రవీంద్ర రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ.